బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మున్సిపల్ శాఖపై జరిగిన చర్చలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో ఆగిపోయిన అభివృద్ధి పనులపై ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పాత కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తేనే కొత్త వారు ముందుకొస్తారు. గత ప్రభుత్వం చేసిన తప్పులే మనం చేయకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు. మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాన్ని సీఎఫ్ఎంఎస్ అకౌంట్లో జమ చేయడం వల్ల స్థానికంగా అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి నెలకొందని బొలిశెట్టి వివరించారు. ఈ విధానం వల్ల మున్సిపాలిటీలో పురోగతి కుంటుపడుతోందని, దీన్ని తక్షణమే సరిదిద్దాలని కోరారు. తన నియోజకవర్గంలో సుమారు 18 కోట్ల మేర పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిజాయితీగా ప్రజా సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకురావడంలో బొలిశెట్టి శ్రీనివాస్ అనుసరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అధికార పక్షంలో ఉంటూనే లోపాలను ఎత్తిచూపుతూ ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్రను పోషించారంటూ అన్ని వర్గాల నుంచి ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. అధ్యక్ష, ఇది రాష్ట్రం అంతా అన్ని మున్సిపాలిటీలో ఉంది అధ్యక్ష. అది మనం వెళ్ళగానే ఆపితే మన అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు పేమెంట్ ఇచ్చే ఒత్తిడి చేసి కమిషన్లు ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి కూడా భయపెడుతున్నారు అధ్యక్ష. కాబట్టి దాని మీద మంత్రి గారు నోటీసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఎవరైతే మరి ఇప్పుడైనా పర్మిషన్లు ఇచ్చి సొంత ట్రాక్టర్లైనా లేకపోతే సొంత ఆటోలైనా కొనుక్కునే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా నేను మన పురపాలక సంఘం అధ్యక్షులు అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా 2014-19 లోపల మనం ఎన్నో పార్కులు అభివృద్ధి చేసాం అధ్యక్ష. అవన్నీ కూడా మూలపెట్టి అవన్నీ కూడా పాడు చేశారు అధ్యక్ష. అదేవిధంగా ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేసాం అధ్యక్ష. స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ చేసాం అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా అవి పనిచేయకుండా అవి ఎందుకు పనిచేయకుండా చేశారు అధ్యక్ష. మనం ప్రజల సహకారంతో పూర్తి చేశాం అధ్యక్ష. అదేవిధంగా 11 MLD వాటర్ ట్యాంక్ మా ఊళ్ళో కట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల నుంచి కడుతున్నారు అధ్యక్ష. అది కట్టకపోతే మా జనాభా 1,30,000 టౌన్కి నీళ్లు ఇవ్వలేకపోతాం అధ్యక్ష. ఆ బిల్లు 4,90,00,000 బిల్లుల్ని ఎంతో కొంత ఇస్తే అది చేస్తానని చెప్పి కూడా చెప్తున్నాడు అధ్యక్ష. అదే ఎస్ఎస్ ట్యాంక్ తాడేపల్లి పట్టణానికి జనాభా అప్పుడు 30,000 ఉన్నప్పుడు ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ని ఇప్పుడు 1,20,000 మందికి ఇవ్వడం చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. దానికి ఎస్ఎస్ ట్యాంక్ కూడా పనులు పూర్తి చేయమని ఆ 2014-19లోనే అమృత్ 2లో ఇచ్చాం అధ్యక్ష. కానీ గత 5 సంవత్సరాలు చేయలేదు అధ్యక్ష. మళ్ళీ నారాయణ గారి సహకారంతో మళ్ళీ దాని పనులు మొదలెట్టారు అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆయన కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి ఇదివరకు సిఎఫ్ఎంఎస్ అని ఒక అకౌంట్ పెట్టి పురపాలక సంఘం నిధులన్నీ కూడా ఆ అకౌంట్లో తీసుకొచ్చి పురపాలక సంఘాలు ఎక్కడ ఖర్చు పెట్టలేని విధంగా చేశారు అధ్యక్ష. దానివల్ల కనీసం ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ వేయలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఇక నుంచి అయినా సరే పాత కాంట్రాక్ట్ బిల్లు చెల్లించి కొత్తగా పనిచేసే అవకాశం ఇవ్వని కూడా నేను కోరుతాను అధ్యక్ష. 18 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. చిన్న చిన్న కాంట్రాక్టులంతా వడ్డీలు తెచ్చి పెట్టారు అధ్యక్ష. సంవత్సర కాలం నుంచి ₹1 కూడా పేమెంట్ ఇవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు మనం చేయకుండా మనం పారదర్శకంగా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా పేమెంట్ రిలీజ్ చేయవలసిందిగా నేను కోరుతాను అధ్యక్ష. ఇది మంత్రి గారి దృష్టిలో పెట్టాలని తప్ప మీ సమయం వృధా చేయాలని కాదు. థ్యాంక్ యూ అధ్యక్ష. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పురపాలక సంఘంలో గత ప్రభుత్వంలో జరిగిన